సీమంతానికి. సో ఇవన్నీ ఇప్పుడు మన సీమంతానికి ప్యాకింగ్ చేస్తున్నాం అన్నమాట. ఆల్రెడీ నైట్ 12 అవుతుంది, ఇంకా ప్యాకింగ్ అవుతూనే ఉంది మాకు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీ రాజ్ వ్లాగ్స్. సో చూసారు కదా టైటిల్, మెహందీ వ్లాగ్ ఈరోజు అనమాట. సో నా సీమంతానికి మెహందీ పెట్టించుకుంటున్నాను. నా సీమంతానికి నేను ఇలా రెడీ అవుతుంటే నాకే అసలు చాలా ఎక్సైటెడ్గా ఉంది. అది మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్ని. బికాజ్ ఎందుకంటే మనం ఫంక్షన్స్ అప్పుడు అండ్ బర్త్డేస్ అప్పుడు ఇట్లా మెహందీ పెట్టించుకున్నాం, సీమంతం రోజు పెట్టించుకుంటున్నామంటే అది లైఫ్ టైం మెమొరీ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మెమొరీస్ మళ్ళీ రావు. సో నాకైతే ఆ మాటలు కూడా రావట్లేదు, చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క అమ్మాయి ఇలాగే ఫేస్ చేస్తుంది అనుకుంటా. సో అసలు హ్యాపీనెస్ అనేది చాలా గ్రేట్ అనమాట. ఇలా మెహందీని పెట్టించుకుంటున్నాను. వీళ్ళు మా ఇంటి దగ్గర నియర్ బై అని ఉంటారు. సో వాళ్ళు కూడా చక్కగా వచ్చి డిజైన్ పెడుతున్నారు చూసి. చాలా లేట్ అయింది, ఎందుకంటే మేము కొంచెం బయటికి వెళ్ళి షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి సో వాళ్ళిద్దరు వచ్చి వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి సరే అక్క లేట్ అయినా పర్వాలేదు మనం ఫినిష్ చేసే వెళ్తామని చెప్పేసి అన్నారనమాట. ఈలోపు నాకు బాగా ఆకలిస్తుంది. ఇంకా అందరికీ మా హస్బెండ్ బిర్యానీ తెప్పించేశారనమాట. సో నాకు మెహందీ పెడుతున్నారు కాబట్టి ఆయన తినిపించేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి తినిపిస్తున్నందుకు. నెక్స్ట్ డే సీమంతం కాబట్టి కొంచెము ముందుగానే ఇలా ప్రిపరేషన్ అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అండ్ వాళ్ళు కూడా చాలా ఓపిక్గా, అంటే నేను ఎక్కడ స్ట్రెయిన్ అవుతానని చూసుకొని మరి మెహందీ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా టైర్డ్ అయిపోయాను. అంతసేపు కూర్చోవాలన్నా కూడా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. సో మధ్య మధ్యలో అంటే కొంచెం మిక్సప్ చేసేసాను అనమాట నేను. సో 2 హ్యాండ్స్ మీద బాయ్ గర్ల్ అని చెప్పేసి వాళ్ళే రాశారు. అసలు నేను ఏం డిజైన్ ఏం చెప్పలేదు. వాళ్ళే ఫోన్ చేసి ఈ డిజైన్లోని ఇది హ్యాండ్స్కి ఇది బాగుంటుంది అక్క, ఈ డిజైన్ బాగుంటుందని వాళ్ళే సెలెక్ట్ చేసేసారనమాట. సరే ఓకే మీ ఇష్టం అని చెప్పేసి డిజైన్ అయితే నేను ఇలా వేయించేసుకున్నాను. ఒకటి బాయ్ ఒకటి గర్ల్, మనకి జెండర్ ఏంటో తెలియదు కాబట్టి సో ఇట్లా అనేది మనం రాయించాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ప్యాకింగ్కి మొత్తం తీసుకొచ్చారనమాట. అండ్ ఇది ఏమైంది అంటే ఫ్రూట్స్ ప్యాకింగ్ అప్పుడు కొంచెం మేము అన్నీ ముందు ప్రిపేర్ చేసుకున్నాం, కానీ లాస్ట్ మినిట్కి ఫ్రూట్ ప్యాక్ చేసేవాడు హెల్త్ ఏది ఇష్యూ అయిందని చెప్పేసి మేడం అని చెప్పేసి అనేసరికి సరే మేమే ప్యాక్ చేసేసుకుందాము అని చెప్పేసి అన్నీ తెచ్చిపెట్టేసుకున్నాము. సో ప్యాకింగ్ చేసే వాళ్ళు అయితే ఎవరు దొరకలేదు మనకి. సో ఇంకా లేట్ నైట్ అయిపోయింది కదా, సరే మనమే ప్యాక్ చేసేద్దాము అని చెప్పేసి ఇంకా అన్నీ తెచ్చిపెట్టుకున్నాం అనమాట. సో మా మమ్మీ మా పిన్ని చాలా అంటే చాలా హెల్పింగ్, ఎంత హెల్పింగ్ అంటే మొత్తం ఎవ్రీథింగ్ ప్యాకింగ్ కానీ ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ ఇంకా అందరూ వెళ్ళి తెచ్చారనమాట. ఏంటి ఫ్రూట్స్ పట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు ఫ్రూట్స్ ప్యాకింగ్ అనమాట. నా సీమంతానికి చక్కగా మామిడిపండు దొరికింది, మా ఆయన తెచ్చింది మామిడిపండు. ఫ్రూట్స్ ప్యాకింగ్ చేస్తున్నాము, స్వీట్స్ ఫ్రూట్స్ను. సో చూసేసేయండి ఏమేమి ఫ్రూట్స్ తీసుకొచ్చాను చూసేసేయండి. ఫస్ట్
సీతాఫలం, కస్టర్డ్ యాపిల్, మ్యాంగోస్, రేంకాయలు, ఆల్ బుక్రా హెల్త్కి మంచిది, గ్రీన్ యాపిల్, దానిమ్మ. ఇవి స్వీట్స్ అన్నమాట. స్వీట్స్ మనం తర్వాత చూద్దాము. పియర్స్, బత్తాయిలు, కమలాలు, యాపిల్, యాపిల్ అయిపోయా. ఇది యాపిల్, కమలా, జాంకాయ, వాటర్ మిలాన్, మస్క్ మిలాన్ అండ్ ది గ్రేప్స్. గ్రేప్స్ బాగున్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు మన సీమంతానికి ప్యాకింగ్ చేస్తున్నాం అన్నమాట. ఆల్రెడీ నైట్ 12 అవుతుంది, ఇంకా ప్యాకింగ్ అవుతూనే ఉంది మాకు. నామోహం చేస్తారు ఎవరు తప్పడు కొట్టండి. ఇగో పిన్ని ప్యాకింగ్. ఇది వచ్చేసి చలివిడి అనమాట. మంచి నెయ్యితో చేస్తున్న చలివిడి. వావ్. అండ్ ఈ స్వీట్స్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ ఎక్కడ చేస్తాం అక్కడే చేద్దాం. రేపు అన్ని ఓపెన్ చేసి స్వీట్స్ ఏమున్నాయో అందరికి చూపిస్తాను. సో ఎన్ని బాక్సెస్ అమ్మా? 7 8 ఉన్నాయి బాక్సెస్. ఇవన్నీ స్వీట్ బాక్స్. ఇదైతే నేతరిసెలు. సో ఇప్పుడైతే ప్యాకింగ్ చేసేస్తాం, చూసేసేయండి. రేపు ఓపెన్ చేసి స్వీట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తాను రేపు. ఇప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ ప్యాకింగ్ కష్టం అన్నమాట. ప్యాకింగ్ చూపి చేసేద్దాం. చలో అలిసిపోయి కూర్చున్నాం మా పిన్ని. అలిసిపోయి ఆలోచిస్తున్నాం ఆయన. నైట్ 12 అయితే ఏంటే నవ్వులు? నిద్రపోవా? ఎప్పుడు లెగిస్తావు? ఇది ఎప్పుడు ఇంటికి వెళ్తుంది? ఎప్పుడు ఇంటికి వెళ్తుంది? అవి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు తింటాం? ఇప్పుడు మా ఆయన పెద్ద ర్యాప్ తీసుకున్నారు. ఆ పుచ్చకాయ చుట్టి ఫస్ట్ తర్బూజా 2 చుట్టి బుజ్జి కలిపేసి చుట్టేస్తాం మిగతావి. ఫ్రూట్స్ ప్యాకింగ్ అప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల మనమే ప్యాక్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే ప్యాక్ చేసేద్దామని చెప్పేసి ఇట్లా ప్యాక్ చేసామన్నమాట. దాంతో ఇంకా మాకు నైట్ లేట్ అయ్యేసరికి 12 అయింది టైము. అప్పటికే ఓపిక అయిపోయింది, ఎందుకంటే షాపింగ్ చేసుకొని మొత్తం ప్యాకింగ్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి మిస్టేక్స్. సో మిస్టేక్స్ జరిగినప్పుడు మనమే ఇలా చేసుకోవాలి, తప్పదు ఇంకా. సో ప్యాకింగ్ అయితే ఇట్లా సరదాగానే మాకు జరిగిపోయిందనమాట. మా పిన్ని మా ఆయన అయితే మాత్రం మంచిగా కామెడీ చేసుకుంటూ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కొక్కసారి ఏం జరిగినా అంతా మన మంచిగా అనుకోవాలి కదా. సో అట్లా ఫన్గా వెళ్ళిపోయింది మంచిగా. సో ఫైనల్గా అయితే ఫ్రూట్స్ అన్నీ ప్యాక్ చేసేసాం. స్వీట్స్ అయితే మమ్మీ ఇంకా బాక్స్లో పెట్టి అక్కడ పెడదాంలే అని చెప్పేసి బాక్స్ సర్దేసింది. ఇవన్నీ మమ్మీ వాళ్ళే తీసుకొచ్చారనమాట. ఫ్రూట్స్, స్వీట్స్ అంతా ఇదంతా సీమంతా మమ్మీ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి మొత్తం వాళ్ళే తీసుకొని వచ్చి ప్యాక్ చేస్తున్నారు. సో మేము జస్ట్ హెల్పింగ్ చేస్తున్నాం అంతే. సో ఇది నా మెహందీ అండ్ ఫ్రూట్స్ ప్యాకింగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.